కురిపించింది. పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఆకే ఒక్క దేశం పౌరుష జ్వాలలు రగిలించింది. పోరాటాల పోసి గొలిపింది. బానిస సంఖ్యల భళ్ళున తెంచి స్వరాజ్యాన్ని సాధించింది. స్వతంత్రాన్ని అందించింది. జాతులు అక్షర జ్ఞానము నిరుగని రోజుల్లో ఇక్కడ మాత్రము ఆత్మ జ్ఞానపు జ్యోతులు నింపింది. తక్కిన వారికి వ్యాధుల వేదన తప్పని కాలంలో ఇక్కడ మాత్రం ఆయుర్వేదపు దీవెన కురిపించింది. గణితానికి మరి సున్నానిచ్చిన ఘనత తనదే. గ్రహణాలను తేదీలకు చెప్పిన చరిత రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగా ఛేదించిన రోజు పురాణ బైబిల్ గీతల బోధలు పాటించింది. ఇండియా 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 NDIA, good to see all the leaders who made a better place. This is a nation of peace and nation. It's why the whole world is a love nation. We believe in unity, but it's better love. Just bring the people with a single soul. One love, one nation, one soul, one creed, one goal, one mission. We are must నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగా తలచింది. కంకర కంకర శంకరుడేనను భావన నేర్పింది. వారని వీరని హింసక మనిషికి ప్రేమని పంచింది. ఎక్కడ నుంచొచ్చారని అడగక హక్కును చేర్చుకుంది. చూసి ఆక్రమణలకై పాల్పడుతూ ఉంటే శతాబ్దాల తన సహనాన్ని ఇంకా పరీక్షిస్తూ ఉంటే